ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. ఆ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలైతే కనిపించడం లేదు. దీంతో ఇంటా బయట ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా ఇజ్రాయెల్ హత్య చేయడంతో మొదలైన ఈ సైనిక ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. ట్రంప్ అంచనాలను మించిన రేంజ్ లో కూడా ఇరాన్ సైతం ప్రతిఘటిస్తోంది. దీంతో అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ లో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన 2000 మంది సైనికులను అమెరికా రంగంలోకి దించింది. ఈ పారాట్రూపర్లు దళం ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఈ డివిజన్ కు తోడుగా యుద్ధ నౌకలను అక్కడికి పంపించింది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతుంది. నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా? పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మొహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కారును ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతోందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులుగా అగ్రరాజ్య పదాతి దళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. భూతల ఆపరేషన్ కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్ లో 1000 మంది సైనికులను అమెరికాకు మోహరిస్తున్నారు. 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన 2000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. వీరు పారాట్రూపర్లు. ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పొట్టిమ వీరి సొంతం. ఇక భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందుగా ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలు పంచుకుంది. ఈ డివిజన్ కు తోడుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లియన్స్ లను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతోంది. భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్ధమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్ దళం దేశంలో రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అమెరికా పదాతి దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న కర్గ్ దీవితో పాటుగా ఇతర దీవుల్లో భారీగా మందు పాతరలను అమరుస్తున్నాయి.
ఒకవేళ ఇరాన్ కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగినా అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారు అక్కడ మనుగడ సాధించడం కష్టం. ఆ దీవిని దిగ్బంధం చేసేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లోని వైమానిక స్థావరాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి. వాటిని వేగంగా పునర్నిర్మించడం టెహ్రాన్ కు అంత సులభం కాకపోవచ్చు. ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ దళంలో అనుభవజ్ఞులైన ఫైటర్లు ఉన్నారు. వీరిలో అనేక మంది హెజ్బుల్లాతో కలిసి లెబనాన్ లోను, సిరియాలోను బషర్ అల్ అసద్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో అమెరికా పదాతి దళాలపై గెరిల్లా దాడులు జరిగే వీలుంది. ఫలితంగా అగ్రరాజ్యానికి భారీగా ప్రాణ నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. కొంతమంది సైనికులు బందీలుగా చిక్కే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కొత్తగా తరలిస్తున్న సైనిక బలగాల ద్వారా అమెరికా ఈ లక్ష్యాలపై దాడులు చేసే అవకాశాలున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. ఆ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇంటా బయట ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హత్య చేయడంతో మొదలైన ఈ సైనిక ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. ట్రంప్ అంచనాలను మించిన రేంజ్ లో ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. దీంతో అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ లో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 82వ ఎయిర్బోర్న్ డివిజన్ కు చెందిన 2000 మంది సైనికులను అమెరికా రంగంలోకి దించింది. ఈ పారాట్రూపర్ల దళం ఆదేశాలందిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఈ డివిజన్లకు తోడుగా యుద్ధ నౌకలను అక్కడికి పంపించింది. గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతుంది. నెల రోజులుగా యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా? పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కారును ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్దమవుతోందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులు అగ్రరాజ్య పదాతి దళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. భూతల ఆపరేషన్ కు ట్రంప్ ఆమోదం తెలిపారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్ లో 1000 మంది సైనికులను అమెరికా మోహరిస్తోంది.
82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన 2000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. వీరు పారా ట్రూపర్లు. ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలుపంచుకుంది. ఈ డివిజన్ కు తోడుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లియన్స్ లను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7,000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతుంది. ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్దమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం రెవల్యూషనరీ గార్డ్ దళం దేశంలో రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అమెరికా పదాతి దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న కర్గ్ దీవితో పాటు ఇతర దీవుల్లో భారీగా మందు పాత్రలను అమరుస్తున్నారు. ఒకవేళ ఇరాన్ కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగినా అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారు అక్కడ మనుగడ సాధించడమైతే కష్టం. ఆ దీవిని దిగ్బంధించేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లోని వైమానిక స్థావరాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి. వాటిని వేగంగా పునర్నిర్మించడం టెహ్రాన్ కు అంత సులభం కాకపోవచ్చు. ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ దళంలో అనుభవజ్ఞులైన ఫైటర్లు ఉన్నారు. వీరిలో అనేక మంది హెజ్బొల్లాతో కలిసి లెబనాన్ లోను, సిరియాలో బషర్ అల్ అసద్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో అమెరికా పదాతి దళపై గెరిల్లా దాడులు జరిగే వీలుంది. ఫలితంగా అగ్రరాజ్యానికి భారీగా ప్రాణ నష్టం తప్పకపోవచ్చని చెబుతున్నారు. కొంతమంది సైనికులు బందీలుగా చిక్కే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కొత్తగా తరలి వస్తున్న సైనిక బలగాల ద్వారా అమెరికా ఈ లక్ష్యాలపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.